ఆ గుడ్ మూమెంట్ పాస్ చేస్తున్నట్టు జర్కులు ఇస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అజా అప్పర్ అప్పర్ అదా ఒళ్ళు సీతాకోక చిలకలా ఎగరాల రింగులో, కానీ పంచి కందిరిగా కుట్టినట్టుండాలా. మొహమ్మద్ అలీ చెప్పింది అర్థమవుతుందా? చూడరా అవును 2 రౌండ్ల నోరు జారాడుగా ఆ రోజు. నీ పరంపరలు వాగిన వాగడికి రింగులోకి రా చూపిస్తా. 2 రౌండ్లే. రే ఈరా, ఆడితే రౌండ్ ఆడాలి లేదా నువ్వు ఆడాలి. మధ్యలో ఈడవడరా? ఆడుతున్నాడు. చెయ్యి చెయ్యి కిందకు తెచ్చుకో. టచ్ చేసి ముందుకెళ్ళు. ఏంది ఆడాడు. ఏమైందా నీకు? నిన్ను మించిన లేడు. ఈ విషయం పొరకి ఎక్కించుకో. గ్లౌస్ వేసుకుని ఆట ఆడుకొచ్చాడు. సమరా రోజంత పెద్ద ఆటగాడని కావచ్చు, ఈడ మనలాంటి వాళ్ళకి అవకాశం అంత సులభంగా రాదు. ఈ ఆట మనదే. ఎదురొచ్చేటోడికి తడిసిపోవాలా. దూసుకెళ్ళిపో సమరా, ఈ కాలం మనదే. వెనక్కి బ్యాక్ పెడలు. నీకేం దొరకకూడదు. లచుడు 2 ఆటలు రోజును కొట్టి వేటపులిని గెలిచి గురూజీ మాటను నిలబెట్టిన తర్వాత నువ్వు చేయమన్నా బాక్సింగ్ చేయను. అమ్మని తలుచుకుంటేనే కాపురగా ఉంది. అందుగాడు బాధపడుతున్నాడే. ఇదిగో నువ్వు ఆట గెలిచిరా, అత్తని నేను ముజ్జకిస్తాను. బాక్సింగ్ ఎలా ఉండేదంటే మొహం మీద కొద్దాలి. అప్పుడు ఆ పోటీలు పెరంబజర్లో జరిగేవి. అదేనప్ప రేపు కాకాతోపు యాసరపాడి యానగౌని ఈడున్న మనోళ్ళంతా తెల్లదొరల కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళ తమాషా కోసం వాళ్ళ ఆట మనకు నేర్పించారు. మన వెంకటరాముడు తాత ఉండేవాడు కదా, ఆయన మొట్టమొదటిసారి ఈ ఆటలో తెల్లవాళ్ళ మీద గెలిచాడు. తెల్లవాళ్ళు వెళ్ళిపోయినాక ఆయన మనోళ్ళందరికీ ఈ ఆట నేర్పించాడు. మొదట్లో ఇది ఒకే పరంపరగా ఉండేది. ఆ తర్వాత 2 అయింది, 2 4 అయింది. నేను సారపట్ట పరంపరలోనే ఉండేవాడిని. మా అన్న ఈడేప పరంపరగా ఆడేవాడు. ఇక్కడ వరుసలు ముఖ్యం కాదు సమరా, పరంపర అంటే ప్రాణం. తను చెందిన పరంపర ఎలాగైనా గెలవాలన్న కసి. అన్నిట్లోకి సారపట్ట పరంపర టాప్లో ఉండేది. అందరూ చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. మైసూర్ నుంచి బాక్సర్ని పిలిపించుకొచ్చారు, హార్బర్ నుంచి తెల్లోని రప్పించారు, కానీ ఏం పేకలేకపోయారు. ఉన్నోళ్ళలో టాప్ క్లాస్ ఫైటర్ ఎవరంటే నేను, మీ నాన్న, ఆ రాము మామ పేరేందే, ఆ మునుస్వామి, ఏ పోతే మూర్తి బీడి రాయప అంతేందుకు మన డాడీ భలే ఫైటర్ అబ్బా. ఆ రోజుల్లో మమ్మల్ని కొట్టే మగాడే లేడు. కానీ ఏం చేస్తాం, మీ నాన్నకి గర్వం నెత్తికెక్కి రౌడీ అయ్యి నాశనం అయిపోయాడు. నేను మిగతా వాళ్ళు పరంపరని పట్టుకు వేలాడా. అప్పట్లో మమ్మల్ని ఏం పేకలేదు, కానీ ఇప్పుడు ఈరోజు వేటపులి అందరినీ ఓడించి మన పరంపరని
కూల్ చేశారు సమరా. సరే జాగ్రత్త, బాగా నిద్రపోవాలి. ఆ? సరే. బయలుదేరు. సరే. సమరా ఇట్రా రా. ఏ డాడీ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వు పో. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. ఏ వీరా రారా రా. చెప్పండి అన్న. ఇలా చూడరా, రేపు సమరా స్టేజ్ ఎక్కేంత వరకు బాధ్యత నీదే. అర్థమైందా? చూసుకో, జాగ్రత్త చూసుకో. ఏంది నాగయ్య అసలే గుంట నక్కలు అంటాడు. ఏడేడే తిరుగుతూ ఉంటాడు. ఆ? నేను చూసుకుంటానన్నా. చూసుకుంటావు కదా. సరే రే జాగ్రత్త. ఆ? బాగా పడుకోవాలి. నువ్వు ధైర్యంగా వెళ్ళానా. సరే, వస్తా. నేను చూసుకుంటా. బాగా తినాలి సమరా. అప్పుడే చాలు బాగా అడగలవు. చాలు చాలు చాలు. తినమంటుంటే రేయ్, క్షణం కళ్ళు మూసుకోవడానికి వీల్లేదు. ఎవడు నిద్రపోకూడదు. ఎవరైనా తేడాగా కనిపిస్తే ఎందుకు ఏంటని కూడా అడగకు. ముందు వేసేయండి. ఏయ్ వీరా, ఏయ్ వీరా, ఏయ్ యాడున్నావయ్యా? ఆ? ఏయ్ వీరా, ఏయ్ వీరా, ఏమైందయ్యా? ఏయ్, ఎవరయ్యా వీళ్ళంతా? ఏయ్, ఏయ్, అన్నా, అన్నా, ఉండండి, ఉండండి. ఏందన్నా? ఆ? ఏయ్, ఏయ్. వీళ్ళు, ఎడమట్టుటే. ఏయ్, ఉండండి, చూసుకుంటా. ఆ. చిన్నప్పటి నుంచి బాక్సింగ్ జీవితం అని మా నాన్న వెనకాల తోకలా తిరుగుతుంటే ఈ పరంపరలో మా నాన్న తర్వాత రావాల్సింది ఎవరా? నేను కదా. ఇక్కడి నుంచి వచ్చి రాముడి కొట్టి నువ్వు పైకి వచ్చేస్తావా? మరి నేను ఎందుకు కాదా? ఆ రోజు రాముడితో పోటీలో నేను గెలిచేవాడిని. మధ్యలో వచ్చి దూరి నన్ను ఎవరూ లెక్క చేయకపోవడానికి కారణం నువ్వేరా? కాదు బా, మరి అది వెళ్ళిపోరా. వీరా, ఇదంతా తప్పురా. పోరా పోరా. రేయ్ నిన్ను. ఆడితో ఆడాల్సింది నేనేరా. నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో. ఎక్కడ తెచ్చాడు వాడు? అన్న కొడుకుని ఏం చేస్తున్నావు పాపలు? గురుజీ, వద్దు, కోపడకండి. పాపడికి ఏం చేయమంటావు? అది చేసి పని ఏమైనా బాగుందా? తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఛే! ఏదో అడ్డుపడినా ఆగేది లేదు. ఎవడేం పీక్తాడో నేను చూస్తా. వెళ్ళి ఏర్పాట్లు చూడు. పోరా. అలాగే గురుజీ. తప్పకండి, చెప్తున్నారు కదా, తప్పకండి. సమరన్న, ఇక మీదట నీకు టికెట్ అవసరం లేదన్నా. మొట్టమొదటి ఆటే మెయిన్ బోర్డు లో పెట్టి పుట్టాడు సమరా. అది కూడా కొత్త శిష్యుడు ఓడిపోకుండా చూసుకోండి. గురూజీ పొరపోవడం ఖాయం. చూడు, దారిలోకి వచ్చి తీరుతాడు. మాత, నా కొడుకు ఓడిపోవాలి మాత. కాలు నడకన వేలాంగనికి వస్తాను. డాన్సింగ్ రోజు అంటే అభిమానులకు ఇస్తాం. చెప్పింది చెయ్యి. రెండే రౌండ్లు. మొదటి రౌండ్ లోనే అయిపోవాలి. దుమ్మ తిరిగిపోవాలి. పంచేస్తే అలా ఉండాలి.
గెలిస్తే 2 రౌండ్లే. ఏం కాదురా వెళ్ళి ఆడుకో. ఈ ఆటకొచ్చిన అభిమానుల కోసం ప్రాంగణం బయట 3 మధ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు మన మల్లేశన్న గారు. అంతటి తెల్లటి చల్లటి మనసున్న వారు ఆటకే అందరం మన డాన్సింగ్ రోల్ అది చూడటానికి ఇంతటి జన్మొచ్చారు. ఈ ఊపులో రోజు 2 రౌండ్లలో 2 రౌండ్లు 2 నిమిషాల్లో ముగించేస్తాడు.